ఆదియోగి మీద గణేశుని అయితే డిజైన్ చేసిరన్నమాట. చాలా యూనిక్ అండ్ ట్రెండింగ్ అవుతున్న గణేశుడు అయితే ఇదే అనమాట. ఇక్కడ వచ్చేసి నంది పైన డ్రాగన్ స్నేక్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సందేశ్ వరల్డ్. సో ముందుగా అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో మనం ప్రజెంట్ వచ్చేసి గట్కేసర్లో ఉన్న యామ్నంపేట్లో శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ యూనిక్ ఐడల్స్ అయితే ఉన్నాయని తెలిసింది. సో అందుకే మనం ఇక్కడ రావడం జరిగింది. సో లోపలికి వెళ్ళి మనం వినాయకుని ఐడల్స్ ఎట్లున్నాయో ఒకసారి చూసేద్దాం. సో మనం శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. సో మన పక్కనే ఉన్న వినాయకుని మూర్తి దగ్గరకు వచ్చేస్తే సో ఇక్కడ మంచిగా గణేశునికి అయితే మంచిగా పంచగట్టి అండ్ పంచకి వచ్చేసిన తర్వాత లాస్ట్కి బార్డర్ లైనింగ్ అండ్ కండువా చూసుకుంటే చూడండి మంచిగా ఫ్లవర్ డిజైనింగ్తో బాగుందనమాట. సో అట్లనే పక్కనే ఉన్న పంచముఖి హనుమాన్ మీద గణేశుడు అయితే వస్తాడనమాట. సో మీద అయితే గణేశుడిని అయితే అది తయారు చేస్తారనమాట. సో అలాగే పక్కనే ఉన్న వినాయకుని దగ్గరకు వచ్చేస్తే సో వినాయకుని పక్కన రెండు అంశాలు అయితే వస్తాయి. చాలా బాగుందన్నమాట. అండ్ సో ఇంకా చాలా యూనిక్ గణేష్ ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి అటు సైడ్ వెళ్ళి చూద్దాం. వావ్ యామా. సో ఇక్కడ వచ్చిన గణేశుని దగ్గర చూస్తే 4 మూషికలు అయితే గణేశుని మోస్తున్నట్టుగా అయితే డిజైన్ చేస్తున్నారనమాట. సో అండ్ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత బుల్ యొక్క హెడ్ ఉంటుంది కదా, ఆ హెడ్ మీద గణేశుని అయితే కూర్చోబెట్టి డిజైన్ అయితే చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక ఇక్కడ వచ్చేసి అయితే ఇది డ్రాగన్ స్నేక్ ఏమంటారో ఐడియా లేదు కానీ బట్ చాలా బాగుందన్నమాట చూడమాట. సో దాని మీద అయితే గణేశుడు ఒక నించోబెట్టిరనమాట. సో పక్కనే ఇది ఉంది ఇంకోటి, ఇది దీని పేరు గుర్తొస్తలేదు, మనం లాస్ట్ ఇది కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట. ఇట్లా చాలా చాలా యూనిక్ ఐడల్స్ అయితే తయారు చేసారనమాట ఇక్కడైతే. సో మీరు ఒక్కసారి గణేశుని అయితే ఒక లుక్ వేసుకోండి అయిపోతుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అట్లనే బ్యాక్డ్రాప్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే రెడీ చేసారనమాట. సో మాతా బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట గణేశుడికి. సో ఇది ఇంకా ఏంటంటే వర్క్ అయితే జరుగుతుందనమాట. అండ్ అక్కడికి వెళ్ళి చూసాం, అక్కడ ఏంటంటే ఇంకా వర్క్ అనేది అయితే అవుతుందన్నమాట. సో బ్యాక్డ్రాప్ సెట్ చేయడానికి వెనకాల డ్రిల్ చేసి హోల్డ్ చేస్తారు కదా, సో అక్కడైతే అలాంటి వర్క్స్ అయితే చేస్తున్నారనమాట. సో మన బ్యాక్డ్రాప్లో చూస్తున్నారు వీళ్ళు ఇక్కడైతే ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారనమాట. సో అండ్ ఇట్లాగే ఇక్కడికి వచ్చి చూస్తే పక్కకి మన శివుడు అండ్ రేణుకెళ్ళమ్మ, దుర్గామాత ఈ బ్యాక్డ్రాప్స్ అయితే ఇక్కడ తయారు చేసి పెట్టిరనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ మన ఇక్కడ ఉన్న వినాయకులన్నిటికీ బ్యాక్డ్రాప్గా సెట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మన పక్కనే ఉన్న ఇవన్నీ వెల్డింగ్ వర్క్స్ అయితే అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ వర్కర్స్ కూడా ఉన్నారు, కిరీటంకి అండ్ జ్యువెలరీ డిజైన్స్ ఉంటాయి కదా, అవి అయితే తయారు చేస్తున్నారనమాట క్లేతోని. సో గాయస్ ఇంకోటి వచ్చేసి మన 2025లో చాలా యూనిక్ అండ్ ట్రెండింగ్ అవుతున్న గణేశుడు అయితే ఇదే అనమాట. సో నంది పైన కూర్చున్న గణేశుడు సో చాలా యూనిక్ ఉన్నది. అండ్
సో గైస్ ఇదనమాట. సో మన వాళ్ళు చెప్పేది ఏంటంటే లైక్ పర్ డే వచ్చేసి లైక్ 10 to 15 ఐడల్స్ అయితే రెడీ చేస్తారంట. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే వినాయకుని యొక్క జ్యువెలరీ ఏదైతే ఉంటుందో అదైతే డిజైనింగ్ అది తయారు చేస్తారనమాట క్లేతోని. సో ఇంకా వీళ్ళు 1 month ముందు నుంచి అయితే స్టార్ట్ చేసిరనమాట వినాయకుని ఐడల్స్ తయారు చేయడం. సో ఇక్కడ ఉన్న బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి కదా, ఏ గణేషన్కి ఏ బ్యాక్ డ్రాప్ అయితే వస్తుందో ఆ గణేషన్ దగ్గర అయితే పెట్టిరనమాట. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే సూర్య భగవాన్ వచ్చేసి బ్యాక్ డ్రాప్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దుర్గామాతది విత్ అంటే బోనాల స్టైల్ డిజైన్తో అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి అండ్ మధ్యలో వచ్చి లింగం అయితే వస్తారనమాట. సో ఇట్లా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే వచ్చేసి మా వెంకటేశ్వరం బ్యాక్ డ్రాప్ అనమాట. సో పక్కకు వచ్చేసి నెమలికలు అయితే వచ్చాయి. సో ఆదియోగి మీద గణేషుని అయితే డిజైన్ చేసిరనమాట. ఆ డిజైన్ కూడా వచ్చేసి ఏంటంటే ఆ చంద్రుడి సింబల్ ఉంటుంది, దాని మీద అయితే గణేశుడి వచ్చి కూర్చోవడం అయితే జరిగింది. సో ఇది వచ్చేసి చాలా ట్రెండ్ అవుతున్న ఐడల్ అనమాట ఇక్కడ 2025లో ఒకసారి. సో గాయస్ ఇదనమాట శ్రీ వాయుమిత్ర ఆర్ట్స్ యొక్క వినాయకుని ఐడల్స్ అనమాట. సో ఇక్కడ చాలా యూనిక్ ఐడల్స్ ఉన్నాయి. సో మీరు ఎంత జల్దీ వస్తే అంత మంచి వినాయకులు అయితే మీకు దొరుకుతాయి అనమాట. సో ఈ యొక్క శ్రీ వాయుమిత్ర యొక్క లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు వచ్చి విజిట్ అవ్వండి, మీకు నచ్చిన వినాయకుని అయితే బుక్ చేసుకోండి. సో అంతవరకు నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Until then, stay tuned. Signing off, Sandesh World.